జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. గొడుగు వర్షాన్ని ఆపలేదు కానీ మనల్ని తడవకుండా రక్షణ ఇవ్వగలదు. అలాగే ఆత్మవిశ్వాసం గెలుపుని తెచ్చిపెట్టలేకపోవచ్చు కానీ ఏదైనా గెలవడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 9, 2025, బుధవారం. తిథి ద్వాదశి రాత్రి 10:55 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం మక ఉదయం 9:57 వరకు, తదుపరి పుబ్బ. యోగము గండము సాయంత్రం 6:26 వరకు, తదుపరి వృద్ధి. కరణం భవ ఉదయం 10 గంటల వరకు, తదుపరి బాలవ. రాత్రి 10:55 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:56, సూర్యాస్తమయం సాయంత్రం 6:22. చంద్రోదయం మధ్యాహ్నం 3:35, చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:14. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12:09 నుండి 1:42 వరకు, యమగండం ఉదయం 7:30 నుండి 9:03 వరకు, గుళిక కాలం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:09 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:34 వరకు, వర్జము సాయంత్రం 6:46 నుండి 8:32 వరకు. శుభ సమయాలు అమృత గడియలు ఉదయం 7:21 నుండి 9:05 వరకు, తిరిగి తెల్లవారుజామున 5:21 నుండి 7:07 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:24 నుండి 5:10 వరకు. శుభ గడియలు ఉదయం 6:15 నుండి 7:29 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 4:30 వరకు. ఏప్రిల్ 9 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష ద్వాదశి రాత్రి 10:55 వరకు ఉంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి యొక్క పక్షరంధ్ర నిషిద్ధ గడియలు నిన్ననే పూర్తయ్యాయి కాబట్టి కావాలనుకుంటే ఈ రోజు ద్వాదశి తిథిని శుభకార్యాలలో వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా బుధవారం ద్వాదశి తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. తదుపరి వచ్చే త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. ఇంకా ఉదయం 9:57 వరకు ఉన్న మకా నక్షత్రం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అంతేకాకుండా తర్వాత వచ్చే పుబ్బా నక్షత్రం కూడా ఉగ్ర నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. ఒకవేళ ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే కనుక ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. కామద ఏకాదశి పారణ సమయం ఉదయం 5:56 నుండి 8:25 వరకు. చంద్రుడు ఈరోజు సింహరాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు
మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. కౌరవ సభలో ద్రౌపది విషయంలో సమర్థించినది వికర్ణుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. దుస్సల ఎవరి కూతురు? కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. 1860వ సంవత్సరంలో మొదటిసారి మానవుని కంఠధ్వని ఫోనోగ్రాఫ్ యంత్రం ద్వారా రికార్డు చేయబడింది. సినీ నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటులు ఏఎం రాజా గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 9 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అదృష్టయోగం ఉంటుంది. వృషభ రాశి శ్రమ అధికంగా ఉండవచ్చు. మిథున రాశి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే పనులు పూర్తవుతాయి. కర్కాటక రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సింహరాశి శుభవార్త వింటారు. కన్యా రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. తులారాశి లాభం ఉంటుంది. వృశ్చిక రాశి ప్రశాంతంగా గడుపుతారు. ధనుస్సు రాశి ప్రశంసలు అందుకుంటారు. మకర రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కుంభరాశి శాంతంగా ఉండాలి. మీనరాశి విశ్రాంతిగా గడుపుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.